హై గైస్, వెల్కమ్ బ్యాక్. ఒక మంచి యాక్షన్ ప్యాక్ ట్రైలర్ అయితే చూసానమాట. బడే మియా చోటే మియా, అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ ఇద్దరు కలిసి తీసిన మూవీ మనకి ఏప్రిల్ 10th అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీ మనకి తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ మాత్రం చాలా బాగా అనిపించింది భయ్య. చూస్తున్నంతసేపు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, పిక్చరైజేషన్ కానీ ఎక్సలెంట్ ఉంది. ఎస్పెషల్లీ నాకు ఈ డైరెక్టర్ చాలా ఇష్టం, అలీ అబ్బాస్ జాఫర్. సో ఇంతకుముందు సల్మాన్ ఖాన్తో ఒక మూవీ ఉంటుంది, సుల్తాన్ మూవీ. నాకైతే ఆ మూవీ అయితే చాలా చాలా ఇష్టం. దంగల్ మూవీ తర్వాత మళ్ళీ అంత బాగా మంచిగా అనిపించిన సినిమా అంటే సుల్తాన్. నాకు చాలా ఇష్టం ఆ మూవీ. సో ఆ మూవీ డైరెక్టర్ కూడా తనే. సో మంచి డైరెక్టర్. మనకి ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకి విలన్ ఎవరు అనేది అంత క్లియర్గా చూపలేదు, మాస్క్ తోటే చూపిస్తారనమాట. సో విలన్ ఎవరు ఏంటి అనేది ఒక మంచి పవర్ఫుల్ విలన్ అయితే పెట్టుంటారు డెఫినెట్గా. సో మొత్తం ఇదంతా కూడా మిలిటరీ బేస్డ్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో అంటే ఆల్రెడీ చాలా మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే ఇవి చాలా ఎక్కువ వస్తున్నాయి. బట్ ఇందులో మనకి ఎస్పెషల్లీ టైగర్ ష్రాఫ్ అండ్ అక్షయ్ కుమార్ గారు చాలా మూవీస్ చేస్తారు. బట్ ఇంత యాక్షన్ మూవీస్ అయితే ఎక్కువ చేయలేదు. టైగర్ ష్రాఫ్ గురించి ఆల్రెడీ మనకు తెలుసు, నెక్స్ట్ లెవెల్ చేస్తాడు యాక్షన్స్ అయితే. సో ఇందులో ట్రైలర్లో వీళ్ళిద్దరూ కలిసి విలన్ని ఎదుర్కోవడం అయితే చూడవచ్చు. అండ్ ఎండింగ్లో మళ్ళీ వీళ్ళిద్దరే కొట్టుకుంటూ ఉంటారనమాట. సో అంటే నాకు ఆ సీన్ చూడగానే ఏమనిపించిందంటే, హృతిక్ రోషన్ మూవీ ఒకటి ఉంటుంది, వార్ మూవీలో. సో ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తారు, చివరికి వచ్చేవరకే వీళ్ళిద్దరూ టైగర్ ష్రాఫ్ విలన్ అయిపోతారు. సో ఆ మూవీ చూసిన వాళ్ళు తెలిసి ఎందుకు విలన్ అవుతాడు అనేది. అందులో ఎలాగైతే చివరిలో కొట్టుకుంటారో ఇందులో కూడా మనకు ట్రైలర్లో అయితే అదే చూపించారు. బట్ మ్యాక్స్ టైగర్ ష్రాఫ్ అయితే విలన్ సైడ్ అయితే ఉండడు. బట్ మూవీ చూస్తే అర్థమవుతుంది అనమాట ఏంటనేది. ఏప్రిల్ 10th అయితే రాబోతుంది. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఒకసారి ట్రైలర్ చూడకపోతే డెఫినెట్గా చూడండి. ఈ యాక్షన్ లవర్స్ మాత్రం ఐ థింక్ ఇది ఖచ్చితంగా ఒక బెస్ట్ మూవీ అవుతుందని నేనైతే ఫీల్ అవుతున్నా. అంతే. రివ్యూ నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.